టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఈ ప్రశ్నకి సమాధానాన్ని అయితే కామెంట్లో అయితే తెలియజేయండి. నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా కూటమి 15 ఏళ్ల పాటు కలిసే పోటీ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. నిజంగానే కూటమి 15 ఏళ్ల పాటు పోటీ చేయాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి అయితే వెళ్దాము. నారా లోకేష్ గారు సంచలనమైన కామెంట్స్ మరొక్కసారి అయితే చేయడం జరిగింది. అది కూటమిని ఉద్దేశించి, అదే విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది ఎప్పుడెప్పుడు కూటమి విడిపోతా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అంటే ఖచ్చితంగా కూటమి విడిపోవాలనే కోరుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఈ పార్టీలో ఉన్న వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు, కొంతమంది అయితే మరి ఎప్పుడు కూటమి విడిపోద్దా, లేకపోతే ఒంటరిగా పోటీ అన్న అవకాశాల కోసమా, లేకపోతే ఇంకో దానికోసమో తెలియదు, కానీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేయాలనే కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ గారు అయితే ఈ విధంగా కోరుకునే వాళ్ళకి, అదే విధంగా ఈ విధంగా అనుకునే వాళ్ళకి, అదే విధంగా టీడీపీ జనసేన ముసుగులో అక్కడ ఇక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నారా లోకేష్ గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితే ఇక్కడ కొంతమంది మరి జనసేన వాళ్ళ లేదా తెలియదు, కానీ ఆ ప్రొఫైల్ అయితే ఉంటాయి, సోషల్ మీడియా పెద్ద రచన నడుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా పోడీరనుకో, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడనుకో, అక్కడ కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు అవి పెట్టేసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు వాళ్ళు మధ్య ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది సోషల్ మీడియాల వేదిక. అయితే నారా లోకేష్ గారు మళ్ళొక్కసారి అయితే క్లారిటీ ఇచ్చే విధంగా సంచలనమైన కామెంట్స్ కొన్ని చేసిండు. అవి ఒక్కసారి మీరు వినుండ్రి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనని తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఏ ఐక్యత అయితే ఢిల్లీలో పనిచేస్తున్నాం, అమరావతిలో పనిచేస్తున్నాం, అదే ఐక్యతతో గల్లీలో కూడా మనం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. నేను ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ వేయాల, దాంట్లో యాంకర్ మాట్లాడుతూ 2029 ఎన్నికలు మీరు కలిసే పోటీ చేస్తారా అని అడిగాడు. నీకెందుకు డౌట్ ఉంది? 100% నేను కలిసే పోటీ చేస్తున్నాను. మీరందరూ చప్పట్లు కొట్టారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అరే మనం 3 టర్మ్లు, కనీసం 3 టర్మ్లు అంటే ఒక టర్మ్ ఎందుకు చెప్పారా అన్నాడు. కరెక్టే అన్నా, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌటే లేదని చెప్తాం జరిగింది. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేనని తిడతారు, జనసేన ముసుగులో బీజేపీని తిడతారు, బీజేపీ ముసుగులో మన తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. విన్నారు కదా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇరు కార్యకర్తల మధ్య ఏ విధంగా సమన్వయం ఉండాలని ఆయన చెప్పిండు కదా. నేను ఆల్రెడీ చెప్పిన, సోషల్ మీడియా వేదికగా ఇట్లా కార్యకర్తలు ఏ విధంగా ఒకరి మీద ఒకరు ఏ విధంగా మాట్లాడుకుంటారనే అంశాన్ని కూడా లోకేష్ గారు తెర మీద తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో జరిగేటి అన్ని వాళ్ళు గమనిస్తున్నట్టుగా స్పష్టంగానైతే కనబడుతుంది. లోకేష్ గమనిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అందుకే కార్యకర్తలను ఉద్దేశిస్తూ జనసేన పేరు చెప్పి టీడీపీ వాళ్ళను, టీడీపీ పేరు చెప్పి జనసేన వాళ్ళను ఇట్లా ఒకరి ముసుగులో ఒకరిని విమర్శిస్తుంటారు, కూటమిని దెబ్బతీయడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటారు అని చెప్పేసి స్వయంగా నారా లోకేష్ గారు చెబుతూ ఇట్లా జరగడానికి వీల్లేదు, కూటమిని ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్తాడు. అదేవిధంగా మరి కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ఇటు జనసేన కార్యకర్తలు, అటు బీజేపీ కార్యకర్తలు నడుచుకుంటారా లేదా అని చూడాలి. అయితే మరొక మాట చెప్పిండు లోకేష్, అసలు ఒక్కసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మేము కలిసి పోటీ చేస్తామంటే కాదు 15 ఏళ్ల పాటు కలిసి పోటీ చేయాలరా భయ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా, పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ కి మధ్య నిజంగా సొంత అన్నదమ్ములు ఎట్లయితే క్లోజ్ గా ఉంటారో, అరే తురే అని చెప్పి అనుకుంటారు, మనకు తెలిసిన విషయమే, అంత క్లోజ్ గా మూవ్ అయిపోతారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన సంబోధించిన తీరు చూస్తుంటే నిజంగా వాళ్ళ బాండింగ్ ఎంత బలంగా ఉందో మనకు స్పష్టంగానైతే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చేసినటువంటి సహాయం, నారా లోకేష్ గారికి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డటువంటి విధానము, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు నిజంగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్న విధానం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయేలా లేడు. రాజకీయాలకు అతీతంగా ఫ్యూచర్ లో కూడా ఆయన అదే విధమైన
ధోరణి, అదేవిధంగా ఫ్యూచర్లో వీరిద్దరు కలిసి ఉన్నా విడిపోయినా కూడా వీళ్ళ మధ్య ఉండే సాన్నిహిత్యంలో ఎట్లాంటి అది ఉండదని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మా అన్న అని చెప్పేసి మాట్లాడడం నిజంగా ఎట్లా అంటే ఆయన నిజంగా ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉంటే దాని కృతజ్ఞత భావం ఏ విధంగా ఉంటుంది అంటే నారా లోకేష్ గారి మాటలు చూస్తే స్పష్టంగానైతే కనబడుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పలకరించే విధానం, నారా లోకేష్ గారిని గౌరవించే విధానం చూస్తుంటే అంటే ఒక రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మధ్య ఒక స్నేహపూర్వక బాండింగ్, ఒక అన్నదమ్ముల లాంటి బాండింగ్ అయితే ఏర్పడ్డది కాదని నిజం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మొన్న శస్త్రచికిత్స జరిగితే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ముంబైకి వెళ్ళి ఆ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో కోకిలాబెన్ హాస్పిటల్, ఆ హాస్పిటల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని హాస్పిటల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడము, అదేవిధంగా దగ్గరుండి కూర్చొని ఛాన్సేపు మాట్లాడి ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన, శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండో, అండగా ఉండే ప్రయత్నం చేసిండో అది అందరు యావత్ దేశవ్యాప్తంగా చూసిర్రు. నిజంగా ఎంత ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇస్తున్నారు అనేది వాళ్ళ మాటలు చూస్తుంటే, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని చూస్తుంటే, వాళ్ళు ప్రతి సందర్భంలో వ్యక్తపరిచే విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఇలా బాండింగ్ చూస్తుంటే అంత ఈజీగా విడిపోతారా అని చెప్పేసి ఆలోచన పుడుతుంది ఎవరికైనా. ఎందుకంటే మరి లోకేష్ గారు చెప్తారు అంటే 15 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా చెప్పేసిండు. 15 ఏళ్ల పాటు కూటమి పోటీ చేస్తుంది అంది. ఎందుకు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, రాష్ట్రానికి రాజధానిని కూడా నిర్మించుకోలేకపోయినా ఇవన్నీ ఈసారి కుదరదు. ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు ఈ కూటమి గవర్నమెంట్ ఉంటేనే ఇవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి, రాజధాని నిర్మాణం అయిపోతుంది, అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఏపీ ముందు వరుసలో ఉంటుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఆయన తగ్గి మరీ సీట్లు తీసుకున్నప్పుడే ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా తగ్గాను అని చెప్పి ఆయన చెప్పిండు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, అదేవిధంగా లోకేష్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏ విధంగా ఆయన తగ్గడానికైనా సిద్ధపడతాడు. అందుకే డైరెక్ట్ కూటమి 15 ఏళ్ళు ఉంటుందని చెప్పి చెప్పేసిండు. ఆయన పార్టీ భవిష్యత్తు కంటే, అదేవిధంగా ఆయన రాజకీయాల కంటే కూడా ప్రజల భవిష్యత్తుకి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండ అనేది లోకేష్ గారు చెప్పిన మాటలు వింటుంటే స్పష్టంగా అర్థమవుతుంది. 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ప్రయాణం చేస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిపొచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖలలో 24వ స్థానంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ శాఖలలో దేశంలోనే 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఇచ్చింది. అదేవిధంగా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఐటీ రంగంలో, అదేవిధంగా విద్యాశాఖ రంగంలో విపరీతమైన మార్పులతోటి దూసుకుపోతుండు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మన అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అటు కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబట్టాలని చెప్పేసి నిరంతరము వాళ్ళైతే శ్రమిస్తున్నారు. ఈ ముగ్గురి కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1గా నిలవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో 15 ఏళ్ల పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళ ముగ్గురి పేర్లు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా వీళ్ళ ఆలోచన ఉన్నట్టుగానైతే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది గత కాలంలో ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది, ఈ రోజున ఆ రాజధాని లేదు అని ప్రతి ఒక్కరు విమర్శించే స్థితిలో ఉంది. కాబట్టి ఆ రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇంకా ముందుకెళ్లాలన్నా, అదేవిధంగా 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అన్ని సమకూర్చుకోవాలన్నా కూడా సమయం పడుతుంది. ఆ సమయం పట్టాలంటే ఒకే స్థిరమైన గవర్నమెంట్ ఉంటే మాత్రమే సాధ్యమని వాళ్ళందరూ భావించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు అయితే చాలా అనుబంధంగా, ఆత్మీయంగా, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు స్నేహంగా ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి కార్యకర్తల్లో కూడా ఇలాంటి విధానమే కొనసాగాలా వద్దా అనేది కూడా ఆలోచన చేయాలి. ఇది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కూటమి స్ఫూర్తికి విఘాతం కలగొద్దని, మరొక వైపు లోకేష్ చెప్తుంటూ కార్యకర్తల ముసుగులో వాళ్ళని వీళ్ళని వాళ్ళు రెచ్చగొడతారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. అయితే ఒకరికొకరు ఇన్నిసార్లు చెప్తున్నారు, అయినా సరే సోషల్ మీడియా వేదిక అక్కడక్కడ వీళ్ళని వాళ్ళని వీళ్ళు అంటున్నారంటే నిజమైన కార్యకర్తలు, కూటమి 15 ఏళ్ళు ఉండాలని కోరుకునే కార్యకర్తలు ఖచ్చితంగా ఆలోచన చేసి మీ నాయకులు ఏదైతే చెప్తున్నారో ఆ నాయకుల మాటను అనుసరించి అడిగేస్తే ఖచ్చితంగా మీ యొక్క కూటమి 15 ఏళ్ల పాటు ఎవరు టచ్ చేయని విధంగా చాలా బలంగానైతే ఉంటుంది. లేదంటే ఇక్కడ వీళ్ళని వాళ్ళు అనుకోవడం వల్ల ఏమైందంటే ప్రజల్లో చులకనవుతుంది, ప్రజలు గందరగోళానికి ఫీల్ అవుతారు. ప్రజలు మీరు ఏదైతే కూటమి బలంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో మీరు ఇట్లా ఒకరినొకరు అనుకోవడం వల్ల ప్రజలకు ఒక సందేహం కలుగుతుంది, ప్రజల్లో ఒక
అనైక్యత ఏర్పడుతుంది. ప్రజలు మీకు ఓటు వేయాలనుకున్నప్పుడు ఇవి కూడా పరిగణలో తీసుకొని ఆలోచన చేసే అవకాశం ఉంటుంది ఓటు వేసేటప్పుడు. కాబట్టి మీ నాయకులు చెప్పినట్టుగా కూటమి ఐక్యతను కాపాడుతూ ఎక్కడైతే అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి మీ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఒకరికొకరు పరిష్కరించే విధంగా ఉంటే ఖచ్చితంగా కూటమి 15 ఏళ్ల పాటు ఎవరు టచ్ చేయని విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో అదే విధంగా పరుగులెత్తిస్తారని నేనైతే భావిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.